తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేది గత 8 నెలలుగా ఇప్పటికి కూడా ప్రారంభమే కాలేదు. మంత్రులు, ముఖ్యమంత్రి ఒక్కరికి కూడా ప్రభుత్వాన్ని నడిపే విషయంలో ఏమాత్రం అవగాహన ఉన్నట్లు కానీ బాధ్యత ఉన్నట్లు కానీ కనబడతలేదు. పూర్తి బాధ్యత రాహిత్యంగా ఉన్నారు. అసలు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చింది ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ముందుకు తీసుకుపోవడానికనో, ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికనో అన్న భావన ఎక్కడ కూడా కనబడతలేదు. కేవలం వాళ్ళ వ్యక్తిగత జల్సాలకి, వాళ్ళ వ్యక్తిగత అవసరాలకి, వాళ్ళ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకి ప్రభుత్వాన్ని వాడుకోవడం అనేది మా హక్కు అనే పద్ధతుల్లో కనబడుతున్నారు. వాళ్ళు దేన్ని తిరుగుతున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఎందుకు తిరుగుతున్నారో ఎవరికి కూడా కనీసం అవగాహన ఉన్నట్టు కనబడతలేదు. ప్రాజెక్టుల్లో నీళ్లు నిల్వ చేయడం కొరకు క్యాబినెట్ సబ్ కమిటీ, ఇది చాలా ఆశ్చర్యం. బహుశా భారతదేశ చరిత్రలోనే మొదటిసారి వింటున్నాం ఇది. ఎందుకంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్టు కట్టినా ఆ ప్రాజెక్టు కట్టినప్పుడే దాని ప్రోటోకాల్ నిర్ణయిస్తారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రోటోకాల్ అనేది అది కట్టినప్పుడే నిర్ణయిస్తారు. దాంట్లో FTL లెవెల్ ఎంతవరకు ఉండాలి, MDDL ఎంత ఉండాలి, మినిమం డ్రాయింగ్ లెవెల్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం లెవెల్ ఎంత ఉండాలి, ఒకవేళ ఎండాకాలం వచ్చినప్పుడు లేదా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు నీటి నిల్వల్ని ఎంతవరకు ఉంచాలి, ఏ ప్రాజెక్టు అయినా దానిపైన మంచినీటి యొక్క అవసరాలు ఏర్పడి ఉంటే, మంచినీటి యొక్క ప్రాజెక్టు పథకాలు ఏమైనా ఉంటే ఎక్కడి వరకు నీళ్ళు వ్యవసాయానికి వినియోగించి ఆపాలి, మంచినీళ్ళ కొరకు ఎంత నీటిని రిజర్వ్ చేసి ఉంచాలి, నిల్వ ఉంచాలి అనే అన్ని విషయాలు కూడా ప్రతి ప్రాజెక్టు విషయంలో ప్రోటోకాల్ ఉంటుంది. ఇవి దీంట్లో ఇన్ని TMCలు నిల్వ ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటాయి. దీంట్లో మినిమం డ్రా లెవెల్ ఇది. ఈ తర్వాత నీళ్ళు తీయడానికి లేదు, ఇక్కడ మనుషుల కొరకు దీని మీద ఉంది కాబట్టి, ఆధారపడి ఉంది కాబట్టి పక్కన ఉన్న గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, పలానా దాంట్లో చేపలు పట్టడానికి నిషేధం, మంచినీటి పథకాలను ప్రాజెక్టులలో, ఈ రకంగా అనేక విషయాలు ముందే పొందుపరిచింది. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉంచవచ్చు అని చెప్పి దానికి మంత్రుల బృందం వేస్తామని చెప్పినారు. రేషన్ కార్డులు ఇవ్వడానికి, ఎలిజిబిలిటీ నిర్ణయించడానికి మంత్రుల కమిటీ. ఒక కొత్త పథకం ఏదైనా వచ్చినప్పుడు ఆ పథకానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికో ఇతర అంశాల కొరకు ఏదైనా క్యాబినెట్ సబ్ కమిటీలు ఉంటాయి. తప్పకుండా క్యాబినెట్ సబ్ కమిటీలు ఉండాల్సిందే ఉంటాయి. కానీ సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రక్రియలకి ఈ కొత్తగా సబ్ కమిటీల ఏర్పాటు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. వాస్తవం చెప్పాలంటే ఇది దొంగ బుద్ధి, తప్పించుకునే ఆలోచన. తాత్కాలికంగా కొంత సమయాన్ని తీసుకోవడం కొరకు, వాయిదాలు వేసుకోవడం కొరకు, ఇప్పటికే వేసిన వాయిదాలన్నీ వేసి ఓట్లు పెట్టుకోవడం, దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుకోవడం అయిపోయినాయి కాబట్టి ఇక ప్రజల నుంచి అసహనం మొదలవుతుంది అన్న భయంతో ఈ డ్రామాలకు తెరలేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించాల్సి ఉండే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి. వీళ్ళ నిర్వాహకం వల్ల యాసంగి పంట మొత్తం నష్టపోయారు రైతులు. అక్కడ మిడ్ మానేర్ దగ్గర మొదలు పెడితే లోయర్ మానేర్ కింద కావచ్చు, అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ జిల్లాలో ఉన్న మిగతా నియోజకవర్గాలు, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లాలోని పస్త కొత్త సూర్యాపేట జిల్లా, ఈ వైపు అటు పైన
యాదాద్రి భువనగిరి జిల్లా, పాత మెదక్ జిల్లాలో ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, ఇంకా పైకి కూడా నీళ్ళు తీసుకుపోయే అవకాశం ఉంది. సింగూరు, నిజాం సాగర్లకు కూడా, ఎందుకంటే పైనుంచి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గోదావరిలో సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరదలు వచ్చే అవకాశం కనబడతలేదు. ఎస్ఆర్ఎస్పీని సగమే నిండుంది ఇప్పటికి. ఈ పరిస్థితులలో వాస్తవానికి లక్షల క్యూసెక్ల నీళ్లు గోదావరి పోతుంటే వాటిని ఎత్తి తీసుకొచ్చి మిడ్మానేర్లో పోస్తే, మిడ్మానేర్ నుంచి ఒకవైపు మల్లన్న సాగర్కి, ఇంకొక వైపు చక్కగా కాకతీయ మెయిన్ కెనాల్ ప్రారంభం చేసుకుంటే సూర్యాపేట, రావిచెరువు, చిన్న సీతారాం తండ వరకు, అటు కోదాడ, మోతే మండలం, నడిగూడ మండలంలో కొన్ని గ్రామాల వరకు నీళ్ళు తీసుకునే అవకాశం ఉంది. దాదాపు 140 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి కావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా కేసీఆర్ గారు నిర్మాణం చేశారు. ఆనాడు కేవలం రాష్ట్ర ఖజానా నుంచి, రాష్ట్ర డబ్బులు, ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో మన వాటా డబ్బుల్ని కూడా మొత్తం తీసుకుపోయి రాజశేఖర రెడ్డి రాయలసీమలో ఎట్లయితే 350 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి ప్రాజెక్టులు కట్టిండో, కేసీఆర్ గారు కూడా తెలంగాణలో గోదావరి మీద ఆధారపడి కాళేశ్వరం ద్వారా దాదాపు 140 టీఎంసీల నీటిని నిల్వ చేయడం కావచ్చు ప్రాజెక్టులను కట్టిపెట్టారు. కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదు, ఇంతవరకు ఒక్క చుక్క నీళ్ళను కూడా ఎత్తి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తలేరు. గత 4 సంవత్సరాలు బుకాయించారు. కాళేశ్వరంతో నీళ్ళు రాలే, ఎస్ఆర్ఎస్పీతోనే వచ్చాయని మాట్లాడింది. అవును, ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీతోనే సూర్యాపేటకు నీళ్ళు వచ్చింది నిజమైతే ఎందుకు ఇవాళ సూర్యాపేటకు నీళ్ళు వస్తలేవు? ఇప్పటికి కూడా సూర్యాపేట జిల్లాలో ఎందుకు నీళ్ళు వస్తలేవు? ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2కి ఎందుకు నీళ్ళు వస్తలేవు? పాలకుర్తి కావచ్చు, డోర్నకల్ కావచ్చు, మహబాద్ కావచ్చు, అక్కడికి ఎందుకు వస్తలేవు నీళ్ళు? అంతకంటే పైన పరకాల కావచ్చు, ఆ పైన హుజరాబాద్ కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, మానకొండూరు కావచ్చు, ఈ నియోజకవర్గాలు కూడా ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ద్వారా రావాలి. ఎందుకు వస్తలేవు? మరి మీరు చెప్పింది నిజమే అయితే కేవలం గత 4 సంవత్సరాలు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్ళు వచ్చింది నిజమైతే, కాళేశ్వరంతో ఒక్క చుక్క కూడా, ఒక్క ప్రయోజనం కూడా లేకపోయినట్లయితే ఎందుకు ఇవాళ మీరు ఇస్తలేదు? సమాధానం చెప్పాలి. ఎప్పటికైనా తెలంగాణకు జీవధార కాళేశ్వరమే, తెలంగాణను బతికిచ్చేది కాళేశ్వరమే. మొన్న మళ్ళీ క్యాబినెట్లో తీర్మానం చేసామని చెప్పాను. మల్లన్న సాగర్ ద్వారా చేవెళ్ళకు కూడా నీళ్ళు తీస్తాము, హైదరాబాద్లో 2 జంట జలాశయాలు కూడా నింపుతాము. అది ఎప్పుడో ఉన్నదే. కేసీఆర్ గారు ఆ దూరదృష్టితోనే మల్లన్న సాగర్ని 50 టీఎంసీలతో కట్టింది. అదే కాళేశ్వరంలో భాగంగా కట్టింది. మల్లన్న సాగర్ అంటే వేరు కాదు, మల్లన్న సాగర్ కాళేశ్వరమే, రంగనాయక సాగర్ కాళేశ్వరమే, కొండపోచమ్మ కాళేశ్వరమే. అన్ని ప్రతిదీ కాళేశ్వరంలో భాగమే. ఇవాళ నీళ్ళు పోతున్నాయి, లక్షలాది కోట్లాది క్యూసెక్ల నీళ్లు ఇప్పటికే సముద్రం పాలైనాయి. మరి వరదలు పోయిన తర్వాత మీరు మోటార్లు ఆన్ చేసినా ప్రయోజనం ఉండదు. మీరు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటామంటే కుదరదు. సగం తెలంగాణ నాశనం అయిపోతుంది. సరే, ఇప్పుడు ఆ వచ్చిదాన్ని వానలు ఏదో కొంత వస్తామని అని చెప్పి పాపం రైతాంగం ఆశతోని పొలాలు నాట్లు పెట్టింది. ఇప్పుడు గత 10 రోజులుగా లక్షలాది ఎకరాలలో పొలాలు నాట్లు పెట్టింది. ఎందుకంటే రైతుకు ఒక ఆశ, వానకాలం చేసి చేయడాలని ఒక సామెత ఉంటుంది. చేస్తే వరుణుడి కరుణిస్తాడనో, లేదు ప్రభుత్వం తప్పకుండా ఇస్తుందనో, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఉంది తప్పకుండా వస్తాయి నీళ్ళు అన్న విశ్వాసంతోనూ నాట్లు పెడుతున్నారు రైతులు. ఒక దిక్కు కరెంటుకి ఇబ్బంది పెట్టిర్రు,
మీరు కరెంట్ ఇవ్వకపోయినా వర్షాలు కంటిన్యూగా వారం రోజులు పైగా ముసుగులు వచ్చినాయి కాబట్టి దమ్ముళ్ళు చేసుకున్నారు, నాటు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి నుంచి ఒక్క ఎకరం ఎండిపోయినా అది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. గోదావరిలో సూర్యాపేట నుండి చిన్న సీతారాం తండ నుంచి మొదలు పెడితే, నడిగూడెం నుంచి మొదలు పెడితే మిడ్మానేర్ వరకు, అది మల్లన్న సాగర్ కిందనైనా, కొండపోచమ్మ కిందనైనా, రంగనాయక సాగర్ కిందనైనా, ఎక్కడ ఎకరం ఎండినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వాస్తవానికి వాళ్ళ బసవాపూర్కు కూడా నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. మల్లన్న సాగర్ని కనుక నింపుకుంటే మల్లన్న సాగర్ ద్వారా చక్కగా గన్నమల్ల మీద నుంచి ఉన్న సిస్టంలో ఉన్న పద్ధతుల్లో కూడా ఆలేరుకు వేలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నీళ్ళు నింపొచ్చు. ఇవాళ బసవాపూర్లో కూడా కొంత 2 టీఎంసీలు 3 టీఎంసీల వరకు నీళ్ళు నింపే అవకాశం ఉంది. వాస్తవానికి ఆ పద్ధతులను నింపుకుంటూ పోవాలి, సంవత్సరం పెంచుకుంటూ పోవాలి. ఇవాళ ఏమనంటే సుందిల్లా అన్నారం పైన వంక పెడుతున్నారు. సుందిల్లా అన్నారం సంబంధించి ఏదైతే గ్రౌటింగ్ చేయాలనో చేసిండ్రో దానికి సంబంధించి ఇప్పటివరకు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపడం కానీ వాళ్ళ అనుమతి కోరడం కానీ జరగలేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. తెలంగాణ రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికి సోయిలేనితనం మనకు కనబడుతూ ఉంది. అందుకే నేను ఇరిగేషన్ మంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు ఆ హెలికాప్టర్ వేసుకొని ఇక్కడిక్కడే తిరుగుతున్నారో దాన్ని తీసుకొని చక్కగా మీరు కాళేశ్వరం పోండి, కానేపల్లి పంప్ హౌస్కి వెళ్ళండి. పెద్దగా ఏం దానికేమో టెక్నాలజీ ఎక్కడ లేదు. మీరు మీ ఇంట్లో స్విచ్ చేసుకున్నట్టే లైట్ కొరకు ఒక్క స్విచ్ ఆన్ చేస్తే పంపులు రెడీగా ఉన్నాయి నీళ్ళు తీసి బయటపడటానికి, చక్కగా నీ కోదాడ కాన్స్టిట్యూన్సీ తీసుకురావడానికి. గ్రౌటింగ్ చేయడం అనేది సహజమైన విషయం. సాధారణంగా 2-3 ఏళ్ళకి ఒకసారి ప్రతి ప్రాజెక్ట్ చేయాల్సిందే. ప్రతి ప్రాజెక్ట్ నుంచి ఊట బయటకు వస్తుంది, సహజమైన విషయాలు ఇవన్నీ. కానీ లేని విషయాన్ని మాట్లాడించి సరే ఎన్నికల్లో మోసం చేయడానికి మాట్లాడింది అయిపోయింది. ఎన్నికల్లో మీ మాయ మాటలతో, మీ మోస మాటలతో ప్రజలు నమ్మించేది అయిపోయింది. కానీ ఇవాళ బాధ్యతాయుతంగా ఆలోచించడం నేర్చుకోండి. ఇది ప్రజల బ్రతుకులకు సంబంధించి, లక్షలాది మంది రైతుల బ్రతుకులకు సంబంధించి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. గత యాసంగిలోనే దాదాపుగా 20-25 వేల కోట్ల రూపాయల పంట నష్టపోయినాం. మళ్ళీ మీ చేతగాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవగాహన లోపం వల్ల మళ్ళీ ఇప్పుడు వానకాలం కూడా 20-30 లక్షల ఎకరాలు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి నష్టం కలిగించే విషయం. అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాస్తవానికి ఎన్డీఎస్ఏ నివేదిక కొరకు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు, వాళ్ళ అనుమతి కూడా అక్కర్లేదు ఒక మాట చెప్పాలంటే. అయినా మీకు ఇంకేందో భయం ఉంది అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని ఎన్డీఎస్ఏకి రాయండి. మీ నివేదికలో ఇచ్చిన దాని ప్రకారం మేము ఇది పూర్తి చేసినాం, గ్రౌటింగ్ పూర్తి చేసినాం, మీరు వెంటనే అనుమతి ఇవ్వండి, మాకు నీళ్ళు కిందికి వెళ్ళిపోతున్నాయి, మేము తెచ్చి మా ప్రాజెక్టులు నింపుకునే అవసరం ఉంది అన్న విషయం రాయండి. వేలాది చెరువులు ఇవాళ చుక్క నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాయి, వెంటనే ఇస్తే మా చెరువులు నింపుకునే అవకాశం ఉంది, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కాలం కలిసి రాకపోతే, మళ్ళీ వర్షాలు రాకపోతే, ప్రాణహిత ఆగిపోతే మన ప్రాణం పోతుంది, తెలంగాణ ప్రాణం పోతుంది, తెలంగాణ రైతాంగం ఉసురు తగులుతుంది, లక్షలాది ఎకరాలలో పంట పొలాలు ఎండిపోతాయి, ప్రాణహిత ఆగిపోతే. ఎందుకు అనంటే మనకు ప్రాణహితే జీవధార. కేసీఆర్ గారు అందుకే ఒక స్ట్రాటజిక్గా ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాతనే కన్నపల్లి పంప్ హౌస్ ఏర్పాటు చేసిండ్రు, మేడిగడ్డ ఏర్పాటు చేసిండ్రు.
మేడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించుకునే అవకాశం ఉంది. మేము మళ్ళీ తెలంగాణ రైతాంగం తరఫున, సూర్యాపేట ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయాలి. మొత్తం దానిపైన ఆధారపడి ఉన్న చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు అన్నీ కూడా వెంటనే నింపాలి. అనేక నదులపైన, చిన్న చిన్న వాగులపైన, వంకలపైన చెక్ డ్యాములు కట్టినాం. అవి కూడా నిండక ఖాళీగా ఉన్నాయి. అవన్నీ కూడా నింపితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. రైతాంగం ఆశపడి పెట్టుబడి పెట్టి వేసుకుంటున్న నాట్లు ఏవైతున్నాయో వాటిని బతికించుకునే అవకాశం ఉంది. లేదు ఈ వానలు ఆగిపోతే వారం 10 రోజుల్లోనే పొలాలు ఎండడం ప్రారంభమవుతుంది. మీకు ఎవరికి వ్యవసాయం పట్ల సోయి లేదు, అవగాహన లేదు. మీరు వెళ్తూ ఏ పొలం దగ్గర ఆగి రైతుని అడిగినా చెప్తాడు, కానీ మీరు సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే అధికారులను పిలుచుకోవాలి, రివ్యూ చేయాలి. కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ప్రారంభం చేయాలి. దానిపైన ఆధారపడి ఉన్న మొత్తం చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, వాగులు, వంకలు నింపాలి. 140 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశాన్ని వృధా చేస్తున్నారు మీరు. ఇది మంచిది కాదు. ఇది రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసినట్టు అవుతుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి డిమాండ్ చేస్తున్నా, వెంటనే కాళేశ్వరం పంపుల్ని ప్రారంభం చేయాలని చెప్పి మాట్లాడిండ్రు. అది ఇంకా నిర్మాణం పూర్తయి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అది నిర్మాణ సంస్థ బాధ్యత అనేది. ఏం జరిగింది అనేది వాళ్ళే ఆలోచించుకుంటారు. అక్కడ మరి మానవ ప్రమాదం ఏం జరగలేదనే ఉద్దేశంతో బహుశా మాట్లాడలేదు. ప్రభుత్వం కూడా ఎందుకు మరి దాచిపెట్టిందో అర్థం కాలే. వారం రోజుల క్రితం జరిగింది అంటున్నారు. నిన్న సోషల్ మీడియా ద్వారా ఇతర పద్ధతుల్లో బయటకు వస్తే తప్ప ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రజలకు చెప్పడానికి ఎందుకు దాచిపెట్టింది అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఒకవేళ వాళ్ళ నిర్మాణ సంస్థ యొక్క అంతర్గత విషయం అని అనుకుంటే అది వేరే విషయం. కానీ నేను అందుకే ప్రారంభంలో చెప్పిన, మంత్రులకు సోయి లేదు, అవగాహన లేదు. బట్టి విక్రమార్క ఓ అర్థం పర్థం లేకుండా ముఖ్యమంత్రి ఎట్లా నోరు వారేసుకుంటాడో, ఆయన పోటీపడి నేను నోరు వారేసుకుంటే నేనేదో పెద్దగా అవుతాను అనుకుని మాట్లాడుతున్నట్టు బట్టి గారు కూడా, బట్టి విక్రమార్క కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఆయన మాట్లాడే మాటలు, ఆయన విధానం, ఆయన ఇంతకాలం ఆయనకున్న ఉన్న పేరు ప్రతిష్టలు కూడా పోయి దెబ్బతింటాడు తప్ప ఈ రకంగా రేవంత్ రెడ్డిని చూసి నేను పోటీపడి మాట్లాడితే ఏదో వస్తుందని అనుకుంటే తెలివి తక్కువతనం అవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు బాధ్యతలో ఉన్నారు. కొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది.